ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనక మహాలక్ష్మి, నేను ఎందుకు చెప్తున్నానో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో. అరే, నాకొక జీవితం ఉంది. నా 2 కుటుంబాలని కలపాల్సిన బాధ్యత నాకుంది. వాటి గురించి మర్చిపోయి నేను ఒక అబద్ధపు బ్రతుకులో బ్రతుకుతున్నాను. ఒక పక్క నీకు న్యాయం చేయటం లేదని, మరో పక్క నా కుటుంబాన్ని మోసం చేస్తున్నానని అరే అల్లాడుతూ నేను బ్రతుకుతున్నాను తెలుసా. ఏ క్షణం ఈ ఇంట్లో ఎలాంటి ప్రళయం మొదలవుతుందో అన్న ఆ భయంతో నేను బ్రతుకుతున్నాను. నేను ప్రశాంతంగా బ్రతకడానికి, నువ్వు కొత్త జీవితం మొదలు పెట్టడానికి అడ్డంగా ఉన్నది నీ మెడలో వేలాడుతున్న మంగళసూత్రం మాత్రమే. అది లేని రోజు మాత్రమే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను. నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతావు. మంగళప్రదమైన ఈ మంగళసూత్రాన్ని తీసే అధికారం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు విహారీ గారు. ఎవరికీ ఉండదు విహారీ గారు. ఎవరికీ ఉండదు విహారీ గారు. కట్టిన నేనే తీసేస్తే మీరేం మాట్లాడుతున్నారు బిహారీ గారు? అవును, నీ మెడలో 3 ముళ్ళు వేసింది నేనే కదా. అదే 3 ముళ్ళు నేనిప్పేస్తాను. ఏ విధంగా అయితే నీ మెడలో 3 ముళ్ళు కట్టడానికి నాకు అధికారం వచ్చిందో, అదే అధికారంతో నీ మెడలో నుంచి ఆ 3 ముళ్ళు నేను విప్పుతాను. మన మధ్య ఉన్న సమస్యకి నా మెడలో ఉన్న 3 ముళ్ళు విప్పడమే పరిష్కారం అని మీరు అనుకుంటున్నారా? అవును కనక మహాలక్ష్మి, మన పెళ్లి వల్ల ఏర్పడిన సమస్య రోజు రోజుకి ముదిరిపోతుంది. దానికి పరిష్కారం దొరుకుతుందో లేదో కూడా నాకు తెలియటం లేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ముందు ముందు ఇంకా కొత్త సమస్యలు ఏర్పడతాయనే భయం కూడా నాలో ఉంది. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక కొత్త సమస్యలు ఎదుర్కొనే సహనం, ధైర్యం కూడా నాలో లేవు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నేను చేసే పనికి నువ్వు ఒప్పుకుంటావు అనుకుంటున్నాను. మన మధ్య ఏర్పడిన బంధం తెంచాలి. ఆ బంధం తెగిపోవాలంటే నీ మెడలో ఉన్న మంగళసూత్రం నా చేతులతో నేనే తీసేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది. రేపు ఉదయమే మనిద్దరం ఒక టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఏ దేవుడి సాక్షిగా అయితే నీ మెడలో 3 ముళ్ళు వేశానో, అదే దేవుడి సాక్షిగా నీ మెడలో నుంచి ఆ మంగళసూత్రాన్ని నేను తీయబోతున్నా. నేను చెప్పే ఈ మాటని, నేను చెయ్యబోయే ఈ పనిని నువ్వు గౌరవిస్తావనే అనుకుంటున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.